చూడండి, మరి ఒకసారి ఆ మాటలు మనం చదివినట్లయితే 18వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏమండి, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆయన ద్వారానే మనము ఉభయులము అందరము ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఇంతకుముందు ఆరాధనలో వాక్యమును ధ్యానం చేసుకున్నాం. చిన్న వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నారు. ఆ వాక్యములు ఏమని రాయబడి ఉంది? వారు చక్కని త్రోవను, వారు వేరొక నివాసపురమును చేరటానికి దేవుడు వారందరినీ కూడా, ఇశ్రాయేలులందరినీ కూడా నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించాడు అని అంటే, ఐగుప్తు దేశము నుండి కానాను దేశమునకు, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి, కానాను దేశమునకు వారందరినీ కూడా దేవుడు విమోచించి విడిపించి వేరొక నివాసపురము వారు చేరినట్లు వారిని దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుండి నడిపించాడంట? ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించి నడిపించాడంట. అలాగే మనం కూడా ఆలోచన చేస్తే, మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే, మనం ఉదయం లేచింది మొదలుకొని వారమంతా కూడా ప్రతిదినము కూడా ఎన్నో పనులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో కొరతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మనల్ని అందరినీ కూడా తన సన్నిధికి తన మందిరానికి మనల్ని నడిపించుచున్నాడు. ఎలా నడిపిస్తూ ఉన్నాడు? ఉభయులను. ఎవరిని? ఉభయులని ఎవరిని అంటారండి? ఎప్పుడు వస్తుంది ఈ మాట? ఎప్పుడు వాడతారు ఈ మాట అని అంటే, పెళ్ళిలో వాడుతూ ఉంటారు. పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఉభయుల సమ్మతి చొప్పున అని మాట్లాడతారు. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఉభయుల సమ్మతి చొప్పున అని మాట్లాడతారు. ఉభయులు అంటే అవతల వారు, ఆ పక్క వారు పెళ్లి కుమార్తె తరపు వారు, ఇటు పెళ్లి కుమార్తె తరపు వారు, ఇద్దరిని కూడా ఏకము చేసి, ఇద్దరిని కూడా ఒక్కటి చేసి, అక్కడ ఏకము చేసినటువంటి వాడు ఎవరు అని అంటే ఆయనే అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎరగనటువంటి దూరస్తులైనటువంటి అన్యులైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ వీళ్ళ సమీపస్తులై ఉండి, వేరు దూరస్తులై ఉండి, వీళ్ళిద్దరిని కూడా ఆయన ద్వారా ఒక్క ఆత్మయందే తన తండ్రి సన్నిధికి మనమందరం కూడా చేరగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొకసారి ఆ మాటను చదవండి. 18వ వచనం మనం చూసినట్లయితే, 18వ వచనం, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందే. దేవునికి స్తోత్రం. చూడండి, పాత నిబంధన గ్రంథములో దేవుని మందిరానికి వెళ్ళాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వారు పాప పరిహారము చెల్లించాలి, వారు బలియాగము చెయ్యాలి, వారి తరపున ఏదో ఒకటి పావురపిల్లనో, మేకపిల్లనో, గొర్రెపిల్లనో వధించాలి. వారు స్వయముగా మందిరములోనికి, తండ్రి సన్నిధికి వెళ్ళలేరు. ఎక్కడి వరకు వెళ్ళగలరు అని అంటే, ఆవరణం వరకే వెళ్ళగలరు. ఎక్కడి వరకు వెళ్ళగలరు? ఆవరణం వరకు వెళ్ళి అక్కడ బలి అర్పిస్తారో ఆ నైవేద్యమును, ఆ బలిని ఎవరు తీసుకెళ్తారంటే, తండ్రి సన్నిధికి, పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలమును ఎవరు తీసుకుని వెళ్తారు? యాజకుడు మాత్రమే, ప్రధాన యాజకుడు మాత్రమే దాన్ని తీసుకుని వెళతాడు. అంటే ఇప్పుడు
దూరముగా ఉన్నటువంటి వారు, దూరస్తులైనటువంటి వారు, సమీపస్తులైనటువంటి వారు ఎవరైనా పాత నిబంధన కాలములో, మోషే ధర్మశాస్త్ర కాలములో ఇశ్రాయేలీలు ఎవరైనా, లోకస్తులు ఎవరైనా దేవుని సన్నిధికి చేరగలుగుతున్నారా అంటే ఎవరూ చేరలేకపోతూ ఉన్నారు. మరి మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధికి, తండ్రి యొక్క సన్నిధికి ఎలా చేరగలిగాము, ఎలా వచ్చాము, ఎవరి ద్వారా వచ్చాము అని అంటే ఆయన ద్వారా వచ్చాము. ఎవరి ద్వారా వచ్చాం? ఎవరి ద్వారా వచ్చాం మనం? ఆయన ద్వారా. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా మనం అందరము కూడా తండ్రి సన్నిధికి చేరగలిగాము. అసలు వాస్తవం చెప్పాలనంటే తండ్రి సన్నిధికి రావాలి అని అంటే తండ్రి దగ్గరికి రావాలనంటే మనము నీతిమంతులమును, పరిశుద్ధులమును, నిష్కలంకులమును అయి ఉండాలి. ఏ పాపము లేని వారమును, ఏ కపటము లేని వారము, నిర్దోషమైన ఒక కోడి దూడ వలె, నిర్దోషమైన ఒక పావురము వలె మనము నిర్దోషమైన వారిగా వచ్చేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి అయ్యా నేను పాపిని, నేను ద్రోహిని, నేను మంచివాడిని కాదు, నేను నీతిమంతుడిని కాదు అని మనం ఒకసారి అనుకుంటే, ఆలోచన చేస్తే మరి మనం ఎలా రాగలుగుతున్నాం దేవుని సన్నిధికి అంటే ఇదిగో మనమందరము కూడా ఆయన ద్వారా రాగలుగుతూ ఉన్నాము. యేసు ప్రభు వారి ద్వారా మనము రాగలుగుతున్నాము. యేసు నామాన్ని ధరించి, యేసుని ధరించి, క్రీస్తుని ధరించి ఆయన మనము ఆయనలోనికి బాప్తిస్ము పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, కడగబడి ఆయన రక్తములో కడగబడినప్పుడు, ఆయన రూపములోనికి మార్చబడినప్పుడు మనం కనపడటం లేదు. అక్కడ దేవుని మందిరానికి వెళ్తే ఎవరు కనపడుతున్నారంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయనే కనపడుతూ ఉన్నాడు తండ్రి సన్నిధిలో. మనమందరం వచ్చి ఉన్నామనంటే మనల్ని తండ్రి చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఎవరిని చూస్తున్నాడు అంటే ఆయనను చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని మనలో తండ్రి చూస్తూ ఉన్నాడు. లేదనుకోండి యేసు ప్రభు వారు మనకు అడ్డముగా లేకోకుండా, యేసు ప్రభు వారు మనకు మధ్యవర్తిగా లేకోకుండా, యేసు ప్రభు వారు మనతో లేకోకుండా, మనలో లేకోకుండా ఒకవేళ మనం తండ్రి సన్నిధికి చేరగలమంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా వెళ్ళలేము. పాత నిబంధన ప్రకారము, మోసే ధర్మశాస్త్ర ప్రకారము, యాజక ధర్మ ప్రకారముగా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు ఎవరైనా సరే, యూదులు ఎవరైనా సరే తండ్రి సన్నిధికి చేరలేరు. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో యూదులందరూ, ఇశ్రాయేలందరూ దేవుని సన్నిధికి చేరలేరు. మరి మనం అందరం కూడా ఎంత తేలిగ్గా సునాయాసనముగా చక్కగా తండ్రి సన్నిధికి ఎలా రాగలిగాము అంటే ఆయన ద్వారా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన ద్వారా మనము ఉభయులము అందరము ఒక్క ఆత్మయందే ఎక్కడికి వస్తూ ఉన్నాము? దేవుని మందిరానికి రాగలుగుతూ ఉన్నాము. 18వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? మనం ఒకసారి చూసినట్లయితే ఆయన ద్వారానే మనము ఉభయులము ఎవరంటండి? ఒక్క ఆత్మయందే, ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒక్క ఆత్మయందే. దేవునికి స్తోత్ర. ఒక్క ఆత్మే. చూడండి, బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, ఆదికాండం తెలియచేస్తూ ఉన్నది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించి సమస్త సృష్టిని చేసిన తర్వాత ఆదామును చేసినప్పుడు ఆదామును తన స్వహస్తాలతో చేసి ఆయన నాసిక రంధ్రంలో జీవవాయువును వదగా నరుడు
ఆ ఆదాము ఏమయ్యాడంట? జీవాత్మ అయ్యాడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరిలోనికి వచ్చింది? ఆదాములోనికి వచ్చింది. దేవునికి స్తోత్ర. ఒక్క ఆత్మ యందే. చూడండి, మరి ఒక మాటను మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్ర. నిన్ను తన సన్నిధికి, తండ్రి సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని మందిరానికి ఎవరు నడిపించారు అనంటే ఆయన ద్వారా నువ్వు నడిపించబడ్డావు. ఎవరి ద్వారా నువ్వు వెళ్ళావు అనంటే ఒక్క ఆత్మయందే అని ఆయన మాట్లాడతాం. ఒక్క ఆత్మయందే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ఏమండి? బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది. పాత నిబంధన గ్రంథములో ఏమండి ఆత్మ ఎవరి మీదకి వెళ్ళింది? ఆత్మాభిషేకము ఎవరు పొందుకున్నారు అని అంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏమండి? మొదట ఏమండి సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. తర్వాత రాజుగా చేసినప్పుడు తర్వాత దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. సరే, మరి తర్వాత మనం చూసినట్లయితే సౌలు మీదకి మరి ఒక ఆత్మ వచ్చింది. అదే ఆత్మ దురాత్మ. ఏ ఆత్మ అది? దురాత్మ. ఆ విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, యోహాను సువార్త కానీ, లూకా సువార్తలో కానీ చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. అపవిత్రాత్మలు పట్టిన వారు చాలామంది ఉన్నారు. అపవిత్రాత్మలు పట్టి బాధింపబడిన వారు చాలామంది ఉన్నారు. దురాత్మలు పట్టి చాలామంది బాధింపబడిన వారు చాలామంది ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశారు? ఏమండి? ప్రతి ఒక్క దురాత్మను వెళ్ళగొట్టారు. ఏమండి? మరి పాత నిబంధనలో కూడా అంతే కదా. దావీదు భక్తుడు ఏం చేశాడు? ఏమండి? ఆయన ఏమండి సితారా వాయించగా సౌలుకు పట్టినటువంటి దురాత్మ విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అనంటే దేవుని యొక్క ఆత్మ ఒక్కటే. దేవుని యొక్క ఒక్క ఆత్మ ద్వారా మనం అందరము కూడా తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ అధ్యాయము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటి జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి
అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒక్కనికి ప్రవచన వరమును, మరి ఒక్కనికి ఆత్మల వివేచనయు, మరి ఒక్కనికి నానావిధ భాషలను అనుగ్రహింపబడినదా. అయినను వీటన్నిటినీ ఎవరంట? ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. అందరం చేతుల పైకి ఒకసారి దేవుని స్తుతులు చెల్లిందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమండి, అపనమ్మకములో ఉన్న, శోధనలో ఉన్న, సమస్యలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ విధముగా ఉన్నా, దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఆత్మ ద్వారా మనల్ని అందరినీ కూడా తన సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు, నడిపించుచున్నాడు. అలాగే మీరు ఆలోచన చేస్తే వాక్యమే సెలవిస్తూ ఉంది, వాక్యమే తెలియచేస్తూ ఉంది. ఏమండి, వాక్యము అర్థవంతముగా తెలియచేస్తుంది. ఏమనండి? ఒక్కటే ఆత్మ, ఒక్కటే ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తూ ఉందంట? అందరికీ 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 వాళ్ళు ఎవరాళ్ళు అని అంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళకి, ఎవరైతే ప్రవచించాలని ఆ ఆలోచన కలిగి ఆత్మ కలిగి ఉంటారో ఈ ఒక్క ఆత్మే వాళ్ళకి ఆ ఆత్మను అనుగ్రహిస్తుందని. ప్రవచనాలు ఎవరు చెప్పారా? పాత నిబంధన గ్రంథములు అంటే ప్రవచనాలు ఎవరు చెప్పారు? ఏమండి, దేవుని సేవకులు, ప్రవక్తలు చెప్పారు. అలాగే పాత నిబంధన గ్రంథములు ఏమండి విశ్వాసం ఎవరికి ఉంది? ఏమండి విశ్వాసం ఎవరిలో కనుగొన్నారు అంటే అబ్రహాము. ఏమండి, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి జ్ఞానము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే పాత నిబంధనలో ఏమండి సొలొమోను జ్ఞానం. ఇలా చూసుకుంటే ఏమండి అబ్రహాముకైనా, సొలొమోనుకైనా, దావీదుకైనా, ఏమండి ఎవరికైనా సరే, ఏమంటే ప్రవచించే దేవుని యొక్క సేవకులకైనా, ప్రవక్తలకైనా, న్యాయాధిపతులకైనా, ఎవరికైనా దేవుని యొక్క ఒక్క ఆత్మ ద్వారానే ఇవన్నీ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి మనము వాక్యాన్ని వింటూ ఉంటాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఏమండి, మనం యూట్యూబ్లో వాక్యాలు వింటున్నాం, ఫేస్బుక్లో వాక్యాలు వింటున్నాం, ఇన్స్టాగ్రామ్లో వాక్యాలు వింటున్నాం. వింటున్నప్పుడు మనం ఏం వింటున్నామండి? కొంతమంది వారికి ఇచ్చినటువంటి బుద్ధి వాక్యంలో ప్రకటిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రవచనాలు పలుకుతూ ఉంటారు, కొంతమంది ఆత్మల వివేచన కలిగి ఉంటారు. అయితే ఆ పాస్టర్ గారి కంటే ఈ పాస్టర్ గారు పడదు, ఈ పాస్టర్ గారు అంటే ఆ పాస్టర్ గారికి పడదు. ఇంతకీ ఈయనకి ఇచ్చినది బుద్ధి వాక్యం ఇచ్చింది ఎవరు? ఆ ఒక్క ఆత్మే. ప్రవచనాలు చెప్పమని చెప్పింది ఎవరు? ఆ ఒక్క ఆత్మే. అద్భుతాలు చేయమని చెప్పి ఏమండి ప్రత్యక్షతనిచ్చింది ఎవరు? ఆ ఒక్క ఆత్మే. అందరికీ ఏమండి అది భాషలు మాట్లాడే వరమైనా, భాషలకు అర్థం చెప్పే వరమైనా, ఏదైనా కూడా ఎవరిచ్చారు? ఒక్క ఆత్మే ఇచ్చింది. ఒక ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అందరికీ పంచి ఇచ్చింది. అందరికీ పంచి ఇస్తే దెబ్బలాడుకుంటూ ఉన్నారు, గొడవలు ఆడుకుంటూ, తగులు ఆడుకుంటూ ఉంటున్నారు. అవునండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నిజమా కాదంటే నిజమే, వాస్తవమే, వాస్తవమే. మనం ఆలోచన చేస్తే కొంతమందికి ఏమో ప్రవచనాలు ఆగిపోయి అంటున్నారు, కొంతమంది ఏమో అద్భుతాలు జరగటం ఆగిపోయి అంటున్నారు, కొంతమంది ఏమో అసలు పరిశుద్ధాత్మ లేదంటున్నారు. కానీ వాక్యము తెలియచేస్తుంది ఏమండి, ఆత్మ, ఆ ఒక్క ఆత్మే అందరిలోనూ కార్యసిద్ధి కలగచేయటానికి ఏం చేస్తూ ఉన్నాడంట?
ఏమండి ఆ ప్రత్యక్షతను పంచి ఇచ్చాడంట. నీకు ప్రవచన వరం కావాలా? ఏమండి నీకు ప్రవచన వరం కావాలా? ప్రవచన వరం ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ప్రవచనాలు ప్రవచించేవారు సంఘములో ఉన్నారు. ఏమండి ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు. సంఘములు అన్నీ కూడా క్రమముగా జరుగుతూ ఉంటాయంట. ఒకరు పాటలు పాడాలని, ఒకరు వాక్యము చెప్పాలని, వాళ్ళకి ప్రత్యక్షపరచబడింది చెప్పాలని, ఒకరు భాషల్లో మాట్లాడుతుంటే ఒకరు అర్థం చెప్పాలని, ఒకరు భాషలలో వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు పక్కన ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఉండాలని, ఇలాగా వంతుల చొప్పున క్రమం ప్రకారముగా ఒక్క ఆత్మే ఈ కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క ఆత్మే ఎన్ని విధాలుగా ఉందో, ఒక్క ఆత్మే ఎన్ని విధాలుగా ఉన్నదనంటే మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల్లో ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న వాక్యాలేమో కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 12 అధ్యాయంలో ఉన్నాయేమో, అక్కడ చూస్తే ఆ వాక్యాలకి అక్కడ చెప్పిన మాటలకి ఆత్మ ఆ విధముగా ఆ ప్రత్యక్షతను పంచి ఇస్తూ ఉన్నాడు. ఈ గలతీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే ఏం రాయబడి ఉన్నాయి? దేవునికి స్తోత్ర. ఏం రాయబడి ఉన్నాయి? ఆత్మ ఫలాలు రాయబడి ఉన్నది. ఆ ఫలం ఏంటంటది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహం, విశ్వాసము, సాత్వికము. ఇవి కూడా ఆత్మ ప్రత్యక్షతలే. అవి కూడా ఆత్మ ప్రత్యక్షతలే. ఏవి? అద్భుతాలు చేయటమైనా, భాషల్లో మాట్లాడటమైనా, భాషల్లో అర్థం చెప్పటమైనా, ఆత్మల వివేచన అయినా, ఏదైనా కూడా అది కూడా ఆత్మ యొక్క ప్రత్యక్షతే. ఇది కూడా ఆత్మ యొక్క ప్రత్యక్షతే. దేవునికి స్తోత్ర. ఈ ఒక్క ఆత్మ ఏం చేస్తూ ఉందంటండి? అందరికీ పంచి ఇస్తూ ఉంది. అందరికీ. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నాకు విశ్వాసం ఉంది, పక్కవారికి ఏమో ప్రేమ ఉన్నది, పొరుగు వారిని ఎలా ప్రేమించాలి? వాక్యంలో ఉంది, నిన్ను వలే ప్రేమించుము. అలాగే సాత్వికం ఉంది. బైబిల్ గ్రంథంలో మోషే మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉంది. ఆశా నిగ్రహము అంటే ఆశా నిగ్రహము కలిగి ఉండాలి, నిగ్రహం ఉండాలి, యోసేపు వలె ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయంటే, ఎవరిస్తున్నారంటే ఒక్క ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగుతూ ఉన్నది. ఒక్క ఆత్మే ఇవన్నీ కూడా పంచి ఇవ్వటం మనము చూస్తూ ఉన్నాము. అది ఆత్మ ఫలాలైనా, అవి అద్భుతాలైన, ఆశ్చర్య కార్యాలైన, అది జ్ఞానమైన, తెలివైన, బుద్ధి అయినా, ఏదైనా కూడా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము తెలియచేస్తూ ఉన్నది కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో మనము ఉభయులము ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ముగించేసుకుందామండి. తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఎవరెవరు ఎలా చేరగలుగుతూ ఉన్నారు?
ఎవరెవరు ఎలా దేవుని మందిరానికి వెళ్ళగలుగుతూ ఉన్నారు? ఒకళ్ళేమో విశ్వాసము ద్వారా దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఇంకొకళ్ళేమో వాక్యం విని దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఇంకొకళ్ళేమో అక్కడ భాషల్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసాము, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిందని కొంతమంది వెళుతూ ఉన్నారు. కొంతమంది ఏమో అద్భుతాలు జరుగుతున్నాయని వెళుతున్నారు. కొంతమంది ఏమో ఏమండి ప్రవచనాలు చెప్తున్నారని వెళుతున్నారు. అవన్నీ ఒక్క చోటే ఉన్నాయా? ఒక్క చోటే ఉన్నాయా? ఏమండి, ఉన్న చోటకి వారి విశ్వాసమును బట్టి వెళుతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతూ ఉన్నారు? దేవుని మందిరానికి వెళుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? దేవుని సన్నిధికి వెళుతున్నావు. నువ్వు నమ్మితే గనక ఇవన్నీ కూడా సంఘములో ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇందా చెప్పినటువంటి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి 14వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, సహోదరులారా ఇప్పుడు మీలో ఏం జరుగుతూ ఉన్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు ఏంటంటే బోధింపబలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును సంఘము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అన్నీ ఎక్కడున్నాయి? ప్రవచనం కూడా దేవుని సన్నిధిలోనే ఉంది. ఏమండి, అద్భుతాలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఆరాధించవలసిన వారు కూడా అక్కడే ఉన్నారు. వాక్యము బోధించాలని వారు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దీనికి ఏమన్నా సర్టిఫికెట్లు కావాలా? ఏమండి, కావాలా మనకి? ఒక్కసారి మనం బాప్తిసం పొందితే చాలు, మనం పాడొచ్చు, ఆరాధించవచ్చు, వాక్యమును బోధించవచ్చు, మనకు బయలుపరచబడినది చెప్పవచ్చు. ఇవన్నీ ఎక్కడున్నాయి? సంఘములో ఉన్నాయి. ఎక్కడున్నాయి? సంఘములో. అంటే వారు వంతులు చొప్పున క్రమముగా వారు ఏం చేస్తూ ఉన్నారు? వారికి ఏదైతే దేవుడు ప్రత్యక్షతనిచ్చాడో ఆ ప్రత్యక్షతను బట్టి, ఆత్మ నడిపింపును బట్టి వారందరూ కూడా దేవుని మందిరానికి కూడి వచ్చినప్పుడు ఈ కార్యములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఏమండి, ఎక్కడున్నాయి? ఆ సంఘములోనే ఉన్నాయి. చూడండి, మనం చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయము 12వ అధ్యాయం అనుకుంటా అండి. రోమపత్రిక మనం చూసినట్లయితే ఒక్కటే పని ఎలాగూ ఉండదో అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఎన్ని అధ్యాయం అమ్మా? 12. చదవండి. గనుక ప్రవచన వరమైతే ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ చూడండి, దేవునికి స్తోత్రం. కృపావరాలు ఎలా ఉన్నాయంట?
వేరువేరుగా ఉన్నాయంటే ఎవరు పంచిచ్చారు ఇవన్నీ? ఎవరు పంచిచ్చారు? ఏమండి, కొంతమంది పరిచర్య చేస్తారు, పరిచర్య చేయటానికి వస్తారు. ఏమండి, అవునా కదా? కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది పలహారం పంచి పెడతారు, కొంతమంది ప్రార్థన చేస్తారు. అంటే ప్రతీదీ కూడా దేవుని చిత్తములో ఉన్నది. ప్రతీదీ కూడా దేవుని చిత్తమై ఉన్నది. అంటే నువ్వు మందిరము తుడిచిన, కుర్చీలు వేసిన, డ్రమ్స్ వాయించిన, నువ్వు దేవుని మందిరం విషయమై, దేవుని చిత్తమై, దేవుని పని విషయమై నువ్వే పని చేసినా దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో, దేవుని సంకల్పములో నువ్వు దేవుని చిత్తములో ఏ పని చేసినా అది దేవుని చిత్తమై ఉన్నది. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. ఏమండి, మనల్ని పరిచర్య చేయువారుగా, ఏమండి, నానా విధములైనటువంటి పరిచర్యలో మనల్ని వాడుకునేవాడిగా ఆయన మనకు ఇచ్చినటువంటి కృపను బట్టి మనల్ని విశ్వాసం చేత నడిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే, ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే ఒక్క ఆత్మ ద్వారానే. ఒక్క ఆత్మ ద్వారానే ఏం జరుగుతుంది? సంఘాభివృద్ధి కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఏమంటే సంఘములో, సమాజములో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టే మనమందరం కూడా దేవుని మందిరానికి కూడి వస్తూ ఉన్నాము. దేవుని మందిరానికి, తండ్రి సన్నిధికి చేరగలుగుతూ ఉన్నాము. దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతూ ఉన్నాము. దేవుని మందిరానికి వెళ్ళగలుగుతూ ఉన్నాము. ఎందుకు వెళ్ళగలుగుతున్నాము అనంటే ఆయన మన మనసులో పెట్టింది, మన హృదయంలో పెట్టింది, మనకిచ్చిన భారాన్ని బట్టి, మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి, మనకిచ్చిన ఆలోచన బట్టి, వివేచన బట్టి, గ్రహింపును బట్టి, విశ్వాసమును బట్టి, ప్రేమను బట్టి, నమ్మకాన్ని బట్టి మనం దేవుని మందిరానికి వెళతా ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మంచితనం ఉంటుంది, తగ్గింపు జీవితం ఉంటుంది, సాత్వికం ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కరిలో ఉండగా వీళ్ళంతా కూడా దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నారంటే వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వెళతా ఉన్నారు, వారికి చూపినటువంటి కృపను బట్టి వెళతా ఉన్నారు, వారికి దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి మందిరానికి వెళతా ఉన్నారు, చేరగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఏమండి, మనము ఉభయులము, ఏమండి, తండ్రి ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయము మనం చూసినట్లయితే చూడండి 12వ వచనం నుంచి చూడండి. అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారము అయితిమి. ఎంతమంది? ఏమండి, ఎంతమంది ఒక్క ఆత్మని పానము చేస్తూ ఉన్నారు, ఒక్క ఆత్మని పొందుకుంటూ ఉన్నారు, ఒక్క ఆత్మని వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు. ఒక్క ఆత్మనే. దేని విషయంలో? దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారు, నేను వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు ఎలాగైనా సరే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి, నేను వెళ్ళాలి, దేవుని నామను మహిమపరచాలి, నేను ఎలా అయినా సరే ఒక పాట అయినా పాడాలి.
నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ఏదో ఒక పరిచర్య, చిన్న పరిచర్య ఏదైనా చేయాలి, నేను వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో నేను సాక్షిగా నిలబడాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని పని ఏదో ఒకటి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలామంది తగ్గింపు జీవితం కలిగిన వారు ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలామంది విశ్వాసం కలిగిన వారు ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళేవారు చాలామంది ప్రేమ చూపించేవారుగా ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలామంది ఆదరించేవారుగా ఉంటారు. ఇవన్నీ కూడా చాలా మనం సాక్ష్యాల్లో వింటూ ఉన్నాం, చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా జరుగుతుంది? ఒక్క ఆత్మనే మనం పానం చేశాం కాబట్టి. ఆ ఆత్మ ఏమండి? పరిశుద్ధాత్మ. ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఏమండి, మన మీదకి వచ్చినప్పుడు, ఆత్మ మనము పొందుకున్నప్పుడు, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం పొందుకున్నప్పుడు, దేవుడు మనకు పెట్టినటువంటి ఆ కృప ఏం చేస్తూ ఉన్నదంటే, ఎవరేమన్నా సరే, ఎవరేమనుకుంటున్నా సరే, ఎవరు ఎలా ఉన్నా సరే, మనం ఏదైతే దేవుని చిత్తములో చెయ్యాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడో అది చేయటానికి మనం ముందుకు వెళతా ఉన్నాం. అది చేయటానికి మనం నిర్ణయించుకుంటూ ఉన్నాం. అది చేయటానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం, సిద్ధ మనసు కలిగి ఉన్నాం. ఇదంతా ఎవరి వలన జరుగుతుంది అని అంటే ఒక్క ఆత్మ వలననే జరుగుతూ ఉన్నది. ఒక్క ఆత్మ ఎందే జరుగుతూ ఉన్నది. ఒక్క ఆత్మలోనే మనం అందరము కూడా ఈ కార్యసిద్ధిని కలగజేస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఒక మాటను మనం చూద్దామండి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి 4వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడే, అందరి ద్వారా వ్యాపించి ఏంటంటే ఆయన ఎక్కడున్నాడనంటే, ఏమండి, నా దగ్గరే ఉన్నాడు, నాలోనే ఉన్నాడంటే సరిపోతుందా? ఏమండి, యేసుప్రభు వారు చాలామంది ఏమంటారు ఈ మధ్యకాలంలో, యేసుప్రభు వారు మా ఇంటికి వచ్చారు, యేసుప్రభు వారు నాతోనే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు అని అంటే, ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఏమో మాకేం తెలుసు. అందరిలోనూ ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. అంటే నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, యూదుల్లోనూ ఉన్నాడు, దాసుల్లోనూ ఉన్నాడు, గ్రీసు దేశస్తుల్లోనూ ఉన్నాడు, అన్యుల్లో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. దేవుని ఆత్మ అందరిలోనూ ఉన్నది, పరిశుద్ధాత్మ అందరిలోనూ ఉన్నది, యేసు ప్రభువారు అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన ద్వారా మహిమ తెచ్చుకున్నటకు, మన ద్వారా గణపరచబడుటకు, మన ద్వారా మహిమ పొందుటకు, మన ద్వారా ఏమండి ఆయన సంతోషించుటకు, ఏమండి ఆయన మనలో ప్రతి ఒక్కరిలో ఆయన తన పనిని జరిగించుకుని ఆయన మహిమ పొందుతున్నాడు. కాబట్టి ఆ ఒక్క ఆత్మ ద్వారే తన తండ్రి సన్నిధికి మనమందరము కూడా చేరగలుగుతున్నామని పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేశాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.